అన్ని పాత ఒప్పందాలే, అందులోనూ గతంతో పోలిస్తే పెట్టుబడుల్లో భారీ కోతలు. పెట్టుబడుల సదస్సుకు ఒకరోజు ముందుగానే గతంలో కుదిరిన ఒప్పందాలనే మళ్లీ చేసుకుంటూ చంద్రబాబు సర్కారు సరికొత్త గారడీకి శ్రీకారం చుట్టింది. విశాఖలో నేడు రేపు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తుండగా ఒకరోజు ముందే అంటే నిన్న పాత ఒప్పందాలే మరోసారి చేసుకొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెస్తున్నట్లు చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకోవడంపై పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో 2023లో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదిరిన ఒప్పందాలనే తిరిగి చేసుకుంటూ రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులను తెచ్చినట్లు చెప్పుకునేందుకు చంద్రబాబు సర్కార్ సోపాలు పడింది. పాత ఒప్పందాలనే మళ్లీ కుదుర్చుకుంటూ చంద్రబాబు సర్కార్ చేస్తున్న హడావిడిని చూసి పారిశ్రామికవేత్తలు విస్తుపోతున్నారు. ఈ ప్రభుత్వం తమపై ఒత్తిడి చేయడంతో కాదనలేక తిరిగి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కంటే ఒక రోజు ముందుగానే 3.65 లక్షల కోట్ల ఎన్టీపీపీ లిమిటెడ్తో 1,20,000 కోట్ల ఒప్పందం అతిపెద్దదిగా నిలిచింది. ఇప్పుడు అదే సంస్థతో మళ్లీ ఒప్పందం కుదుర్చుకుని అదేదో కొత్త ఒప్పందంగా తాజాగా చంద్రబాబు సర్కార్ ప్రచారం చేసుకుంది. ఇక ఏబీసీ గ్రూపునకు చెందిన ఏబీసీ క్లీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవ్రన్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ 1,10,250 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తాజాగా గురువారం న్యూ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్క్యాప్తో ఒప్పందం కుదుర్చుకుంది. అదే తరహాలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెన్యూ పవర్ రాష్ట్రంలో 97,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే ఒప్పందాన్ని 82,000 కోట్లకు తగ్గిస్తూ తిరిగి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. రెన్యూ పవర్ చైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అనంతరం ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ కంపెనీతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోనూ కోతపడింది. వైఎస్ఆర్సీపీ హయాంలో 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా అదే హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థతో ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పుడు ఆ పెట్టుబడిని ఏకంగా 15,000 కోట్లకు తగ్గిస్తూ చంద్రబాబు ప్రభుత్వంతో హీరో ఫ్యూచర్స్ ఎనర్జీ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. కాగా టీడీపీ హయాంలో 3 సార్లు విశాఖ వేదికగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని కంపెనీలు ఆ తర్వాత పత్తా లేకుండా పోయాయి. వాటిలో వజ్ర రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి. 234 కోట్ల రూపాయలతో 300 మందికి ఉపాధి కల్పించేలా వజ్ర రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అలాగే 300 కోట్ల రూపాయలతో ఎకో రిసార్ట్ అండ్ వుడ్ కాటేజీ నిర్మాణానికి వాటర్ స్పోర్ట్స్ సింపుల్ సంస్థతో ఎంఓయూ కుదిరింది. ఆ సంస్థ కూడా పత్తా లేకుండా పోయింది. ఇక 153 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకున్న స్కై వోల్టేజీ మెరీనా సంస్థ 100 కోట్లతో ఎంఐసిఈ సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకున్న వైబ్ గ్రూప్స్, 2,000 కోట్ల రూపాయలతో నిర్మాణ ఒప్పందం కుదుర్చుకున్న గోల్డ్ ఫిష్ అబార్డ్ సంస్థలు కూడా అడ్రస్ లేవు. 7,000 కోట్లతో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్న మైత్రా మొబిలిటీ సంస్థ, 550 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి డీల్ కుదుర్చుకున్న మ్యాగ్నమ్ ఫెరెక్స్ సంస్థలు పత్తా లేకుండా పోవడం గమనార్హం.